మైసూర్ నగరం మన జనరేషన్ వారికి తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఉన్న చాలా సిటీల్లో ఇది ఒక సిటీ అని, మైసూర్ పాక్ అనేది ఎక్కడి నుంచే పుట్టిందని ఇలా కొన్ని మాత్రమే. కానీ దీని వెనక ఉన్న అద్భుతమైన అందమైన చరిత్ర ఏంటో తెలిస్తే మాత్రం ఇక్కడ నుంచి ఈ మైసూర్ సిటీని మనం చూసే ఆ దృక్కోణం పూర్తిగా మారిపోతుంది. హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి చార్మినార్ ఎలా అయితే గుర్తొస్తుందో, మైసూర్ అనగానే ప్రతి ఒక్కరికి మైసూర్ ప్యాలెస్ గుర్తొస్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్యాలెస్. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో మైసూర్ సిటీ, ఇదొకప్పుడు ఒక రాజ్యం. ఈ రాజ్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. దీన్ని దక్కించుకోవడం కోసం కట్టప్ప కంటే నమ్మకం కలిగిన వారే మోసం చేయడం జరిగింది. అలాగే చరిత్రకు చివరి గుర్తుగా మిగిలిన ఈ ప్యాలెస్ వెనక కూడా ఎంతో కష్టం దాగుంది. మనం చెప్పుకోవాలే కానీ ఎంతో అద్భుతమైన బాధాకరమైన కథ ఈ మైసూర్ వెనక దాగి ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఈ మైసూర్ గురించిన పూర్తి విషయాల్ని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ మైసూర్ రాజ్యం ఎలా పుట్టింది, దీన్ని ఎవరెవరు పాలించారు, ఎవరెవరు ఆక్రమించారు, ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు అభివృద్ధి చేశారు, ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్ కున్న చరిత్ర ఏంటి, ఎందుకని భారతదేశంలోనే అత్యంత గొప్పగా దసరాను ఇక్కడే చేస్తారు, ఇంక ఈ మైసూర్ కున్న ప్రత్యేకతలు ఆకర్షణలేంటి, ఇలా ఒకటేంటి అన్నిటినీ వరుసగా చూసేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క మాట, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ ని మీ కొరకు మరెన్నో తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీలో ఎంతమంది మైసూర్ ప్యాలెస్ ను చూశారు, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మైసూర్ కి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఒక రాక్షసుడి వలన. ఆ రాక్షసుడి పేరే మహిషుడు. హిందూ పురాణాల్లో పేర్కొన్న పెద్ద పెద్ద రాక్షసుల్లో ఇతనొకడు. ఈ మహిషుడు అనే రాక్షసుడి పేరు నుంచే మహిషురు అనే పదం, ఆ తర్వాత ఈ పదం మహిషూరుగా, ఆ తర్వాత ఈ పదం నుంచే మైసూరు అనే పదం కాలక్రమేణా వచ్చి స్థిరపడింది. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు ఈ ప్రాంతాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. ఆ పాలనా సమయంలో ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదుగా మహిషూరు అని పిలిచేవారు. ఈ రాక్షసుడు ప్రజలను పెట్టే ఇబ్బందుల నుంచి కాపాడేందుకు ఈ ప్రాంతంలోనే ఉన్న కొండపై కొలువుదీరిన చాముండీ దేవిని చివరికితని సంహరించారు. ఏది ఏమైనప్పటికీ ఈ మైసూర్ అనే ఈ పేరు మాత్రం ఈ రాక్షసుడి పేరు నుంచే పుట్టి అలా నిలిచిపోయింది. ప్రస్తుతం అయితే మైసూర్ అనేది మైసూర్ పెయింటింగ్స్ కి, మైసూర్ పాక్ అనే మిఠాయికి, మైసూర్ పట్టు వస్త్రాలకు, మైసూర్ గంధపు చెక్కకు, మైసూర్ ప్యాలెస్ కి, ఇలా వీటన్నిటికీ బాగా ఫేమస్. మైసూర్ అనేది ఇప్పుడు మనందరికి ఒక సిటీ లాగా కనిపిస్తుంది. అయితే చరిత్రలో వందల సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే రాజుల కాలంలో మైసూర్ అనేది ఒక రాజ్యం. ఆ తర్వాతి రాజుల కాలంలో రాజ్యాలు విస్తరించినప్పుడు మైసూర్ అనేది ఒక నగరంగా బాగా అభివృద్ధి చెంది రాజ్యానికి ప్రధాన రాజధానిగా మారింది. అలా స్వాతంత్రం వచ్చే వరకు కూడా 1947 ముందు వరకు కూడా మైసూర్ అనేది రాజ్యానికి రాజధానిగా ఉండి ఇక్కడి నుంచి రాజుల పాలన చేసేవారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి రాజ్యాలనేవి కలిసిపోయి రాష్ట్రాలుగా ఏర్పడ్డాక 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో భాగంగా మారింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నగరాల్లో 3వ అతిపెద్ద నగరంగా మైసూర్ నిలిచింది. ఇక ఇప్పుడు అసలైన విషయంలోకి వెళ్దాం, అదే మైసూర్ చరిత్రలోనికి. మొదట్లో మైసూర్ రాజ్యం విజయనగర రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. క్రీస్తు శకం 1399 సంవత్సరంలో మైసూర్ని పాలిస్తున్న రాజు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న పక్క రాజ్యం అయిన కరగహల్లి రాజ్యపధిపతి వచ్చి మైసూర్ రాజ్యపు యువరాణిని బలవంతంగా పెళ్లి చేసుకుని మైసూర్ని దక్కించుకోవాలని చూశాడు. అయితే ఇదే సమయంలో మైసూర్కి తీర్థయాత్రల కోసం వచ్చిన ఉత్తర గుజరాత్ రాష్ట్రం యొక్క ద్వారకాకు చెందిన ఎదురయ్య, కృష్ణరాయ అనే 2 యువరాజులు స్థానిక మహిళలు మైసూర్ యువరానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకుంటుంటే విన్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఆ యువరాజులు వారి సైన్యాన్ని సమీకరించి ఆ కరగహల్లి ప్రాంత అధిపతిని చంపి చివరికి ఆ యువరాణిని రక్షించారు. దాంతో కృతజ్ఞతతో ఆ యువరాణి ఆ 2 యువరాజుల్లో పెద్దవాడైన ఎదురాయను వివాహం చేసుకుంది. ఈయనే మైసూర్ రాజ్యాన్ని పాలించిన వడియర్ రాజవంశానికి చెందిన మొదటి పాలకుడు. ఎదురాయ మైసూర్ యువరాణి చిక్కదేవరాశిని వివాహం ఆడిన తర్వాత ఎదురాయ ఒడేయర్గా ప్రజల చేత పిలువబడ్డాడు. ఆ తర్వాత కాలంలో ఈ ఒడేయర్ అనే పేరు మైసూర్ రాజవంశంలోని అందరికీ సంక్రమించింది. ఒడేయర్ అంటే కన్నడ భాషలో ప్రభువు లేదా యజమాని అని అర్థం. అలా క్రీస్తు శకం 1423 వరకు ఎదురయ్య వడేయర్ మైసూర్ రాజ్యాన్ని విజయనగర రాజ్యంలో ఒక భాగంగా కలిపి పాలించాడు. ఇక ఎదురయ్య వడేయర్ తర్వాత తన వారసులు కూడా మైసూర్ రాజ్యాన్ని విజయనగర రాజ్యంలోని ఒక సామంత రాజ్యంగా పాలించారు.
ఇక విజయనగర రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు రాజుగా ఉన్న కాలంలో విజయనగర రాజ్యానికి మైసూరు రాజ్యానికి మంచి సంబంధం ఉండేది. మైసూరు రాజ్యం యొక్క అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎంతో సహకరించారు. కానీ శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత ఈ రెండు రాజ్యాల మధ్య బంధాలు క్షీణించిపోయాయి. దాంతో క్రీస్తుశకం 1565లో విజయనగర రాజ్యం పూర్తిగా పతనమైన తర్వాత మైసూరు రాజ్యం ఒక స్వతంత్ర రాజ్యంగా వెలసింది. ఇలా మైసూరు స్వతంత్ర రాజ్యంగా మారినప్పుడు మైసూరు రాజ్యాన్ని రాజా ఒడేయర్ I పాలిస్తున్నాడు. ఇలా మైసూర్ అనేది ఒక స్వతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఈ రాజ్యంలోని పురగిరి నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న మర్రి చెట్టుకు ప్రజలు పూజలు చేయడం ప్రారంభించగా అలా ఇక్కడ దసరా సంబరాలు అప్పటినుంచి మొదలయ్యాయి. అయితే దసరా మొదలవడానికి ఒకరోజు ముందు ఈ రాజ్యంలో ఒక విషాద సంఘటన జరిగింది. రాజుకున్న ఏకైక కొడుకు తన వారసుడైన నరసరాజు వడియార్ నవరాత్రి ప్రారంభానికి కేవలం ఒకరోజు ముందు మరణించాడు. కాని రాజు మాత్రం ఆ బాధలోనే నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ఏది ఏమైనా కూడా ఈ దైవ కార్యానికి ఏది అడ్డు వచ్చినా ఆగకూడదు ఎప్పటికీ అని ఆ రోజున శాసనం చేయించారు. అలా ఆ రోజున మొదలైన ఆ దసరా సంబరాలు ప్రతి ఏటా మైసూరులో ఘనంగా జరుగుతూనే వస్తున్నాయి తప్ప ఆగలేదు. ఇక స్వతంత్ర రాజ్యం ఏర్పడిన తర్వాత నుంచి మైసూరు రాజ్యాన్ని దక్కించుకునేందుకు పొరుగు రాజ్యాల నుంచి వరుసగా దాడులు జరుగుతుండటంతో రాజధానిని కాపాడడం కోసం క్రీస్తుశకం 1610వ సంవత్సరంలో రాజా ఒడియర్ I మైసూరు రాజ్యం యొక్క రాజధానిని మైసూరు నుంచి శ్రీరంగపట్నానికి మార్చారు. ఇక రాజా ఒడియర్ I మైసూరు రాజ్యాన్ని విస్తరించడానికి ఎంతో కృషి చేశారు. ప్రజల కోసం రాజ్యంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇక ఈయన తర్వాత క్రీస్తుశకం 1638లో కాంతి వరసింహరాజా ఒడియర్ మైసూరుకి రాజయ్యాడు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, రాజుకి ఉన్న ఒక్కగానొక్క వారసుడు చనిపోయాడు కదా, మరి ఇతనెవరు అని. ఇతను మొదటి రాజా ఒడియర్ యొక్క భార్య చేత దత్తత తీసుకోబడ్డ కొడుకు. ఇక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మైసూరు రాజ్యాన్ని తమిళనాడులోని తిరుచి వరకు విస్తరించారు. ఇక వీరి తర్వాత చిక్కదేవరాజా మైసూరు రాజు అయ్యాడు. ఈయన రాజ్య పాలనా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. పాలనా వ్యవస్థని 18 భాగాలుగా విభజించారు. ప్రతి భాగాన్ని పర్యవేక్షించడానికి ఒక మంత్రిని నియమించాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన సైన్యం మరియు యుద్ధాల యొక్క పూర్తి అధికారాన్ని సైన్యాధిపతికిచ్చాడు. ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఇదే. సైన్యాధిపతికి సైన్యం పైన పూర్తి అధికారాన్ని ఇచ్చేశాడు. ఎంతలా అంటే ఎటువంటి వ్రాతపూర్వకమైన సమాచారం రాజుకు అందించకుండానే మైసూరు రాజ్యాన్ని రక్షించడానికి ఇతర రాజ్యాలపై దాడి చేయడానికి కూడా సైన్యాధిపతికి పూర్తి అధికారాలిచ్చాడు. మొదటి నుంచి కూడా మైసూరు రాజ్యానికి చెందిన రాజు మతాలకు కులాలకు అతీతంగా పాలన చేశారు. మత భేదాలు లేకుండా అర్హులైన వారికి అధికారాలు అప్పగించారు. కానీ సైన్యాధిపతి అయిన హైదర్ అలీ మతపిచ్చి కలిగిన వాడు కావడంతో రాజు తనకిచ్చిన అధికారాన్ని వాడుకుని సైన్యంతో రాజుపైనే తిరుగుబాటు చేసి తనను తాను రాజుగా ప్రకటించుకుని మైసూరు రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టారు. అలా ఒడియర్ రాజవంశం చేతి నుంచి రాజ్యం ఈ ముస్లిం వ్యక్తి చేతిలోకి వచ్చింది. ఇక ఈ హైదర్ అలీ తర్వాత ఈయన కొడుకు చేతికి మైసూరు వచ్చింది. హైదర్ అలీ కొడుకు మరెవరో కాదు, టిప్పు సుల్తాన్. ఈ తండ్రి కొడుకుల పాలనలో వీరు ప్రజల్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. అంతేకాక మతం పేరుతో ఎంతో మంది మహిళల్ని పిల్లల్ని హత్య చేశారు. అయితే 1799లో టిప్పు సుల్తాన్ కి మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో చివరికి టిప్పు సుల్తాన్ మరణించడంతో అప్పుడు గాని తిరిగి మైసూరు రాజ్యం ఒడియర్ రాజవంశం చేతిలోకి వచ్చింది. ఒడియర్ రాజు అతి నమ్మకంతో సైన్యాధిపతికి ఇచ్చిన అధికారం అనేది దాదాపుగా 40 ఏళ్ల పాటు ఆ రాజ్యాన్ని వారికి కాకుండా లాక్కుండా చేసింది. 40 ఏళ్ల తర్వాత గాని తిరిగి వీరి చేతికొచ్చింది. ఇక 1799, 1940 కాలంలో ఈ 140 ఏళ్ల కాలంలో కృష్ణరాజు వడియార్ III అలాగే కృష్ణరాజు వడియార్ IV పాలనలో నేడు మనం చూస్తున్న విధంగా మైసూర్ అనేది ఆధునిక పట్టణ రూపాన్ని సంతరించుకుంది. వీరి పాలనలో మైసూర్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఇక మైసూర్కి అందాన్ని తెచ్చిన మైసూర్ ప్యాలెస్ గురించి చూస్తే వడియార్ రాజవంశీయులు 14వ శతాబ్దంలో మొదటిసారి మైసూర్ ప్యాలెస్ ని నిర్మించారు. ఈ ప్యాలెస్ ని మొదట చెక్కతో నిర్మించారు. కానీ క్రీస్తుశకం 1638లో పిడుగు పడడం వల్ల ఈ ప్యాలెస్ నాశనం అవగా తిరిగి నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 1739లో ఒకసారి టిప్పు సుల్తాన్ ఈ ప్యాలెస్ ని కూల్చివేయడంతో తిరిగి మరలా నిర్మించడం జరిగింది. ఇక ఆ తర్వాత 1897వ సంవత్సరంలో అగ్ని ప్రమాదం వల్ల మరొకసారి భవనం ధ్వంసమైంది. దీంతో 1897లో కృష్ణరాజు వడియార్ IV అలాగే అతని తల్లి మైసూర్ ప్యాలెస్ ని తిరిగి మరలా కట్టించాలి అని నిర్ణయించుకున్నారు. దీనికోసం హెన్రీ ఎర్విన్ అనే వ్యక్తిని ప్యాలెస్ కట్టడానికి ఆర్కిటెక్ట్గా ఎంచుకున్నారు. ఈయన అప్పటికే కొన్ని ప్రాముఖ్యమైన కట్టడాలకు భవన నిర్మాణవేత్తగా పనిచేశారు. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంజనీరింగ్ గా పిలువబడే
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా ఈ మైసూర్ ప్యాలెస్ కి చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. అంతేకాక ఈ ప్యాలెస్ నిర్మాణంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసిన బిపి రాఘవేంద్ర నాయుడు గారు తెలుగువారు కావడం విశేషం. ఇలా వీరంతా భాగం కాగా ప్రస్తుతం మనం చూస్తున్న మైసూర్ ప్యాలెస్ అనేది ప్రాణం పోసుకుంది. ఇక ఈ మైసూర్ ప్యాలెస్ యొక్క అసలు పేరు అంబస్ విలాస్, కానీ పర్యాటకుల వల్ల ఇది మైసూర్ ప్యాలెస్ గా ప్రసిద్ధి. మన భారతదేశంలో తాజ్మహల్ తర్వాత ఈ మైసూర్ ప్యాలెస్ పర్యాటకుల చేత ఎక్కువగా సందర్శించబడే ప్రదేశం. ఈ మైసూర్ ప్యాలెస్ మైసూర్ నగర నడిఒడ్డున ఉంటుంది. సాధారణంగా మైసూర్ని సిటీ ఆఫ్ ప్యాలెస్ గా వర్ణిస్తారు, ఎందుకంటే మైసూర్లో మొత్తం 7 ప్యాలెస్లు ఉన్నాయి. కానీ మైసూర్ ప్యాలెస్ అంటే ప్రత్యేకంగా ఈ అంబస్ విలాస్ ను సూచించినట్లు. ఈ ప్యాలెస్ మొత్తం 72 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో రాజభవనం 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని నిర్మాణం 1897 సంవత్సరంలో మొదలయ్యి 1912లో పూర్తయింది. ఈ ప్యాలెస్ ని హిందూ, మొఘల్, గోతిక్ నిర్మాణ శైలి వాడి నిర్మించారు. అంతేకాక ఈ ప్యాలెస్ పైభాగంలో 2.7 కేజీల స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ మైసూర్ రాజ్యం యొక్క జెండా ఉంటుంది. అలాగే పైకప్పులోని జెండా చుట్టూ ఉన్న కలిశాలు కూడా బంగారంతో చేయబడినవే. ఇక ఈ రాజభవనానికి 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. మొదటిది తూర్పు ద్వారం, దీన్ని జయమార్తాండ అని కూడా పిలుస్తారు. దీని రాజు కుటుంబీకులు ప్యాలెస్ లోకి ప్రవేశించడానికి, అలాగే దసరా సమయంలో జాతరలో మాత్రమే తెరవబడుతుంది. అదేవిధంగా వరాహ అని పిలువబడే పడమర ప్రవేశం కూడా దసరా ఉత్సవాల సమయంలో మాత్రమే తెరవబడుతుంది. ఇక బలరామ అని పిలువబడే దక్షిణ ద్వారం సాధారణ ప్రజలకు, పర్యాటకులకు తెరిచి ఉంటుంది. ఇక మిగిలిన ఉత్తర ద్వారాన్ని జయరామ అంటారు. ఈ ద్వారం కూడా పర్యాటకుల కొరకు తెరవబడి ఉంటుంది. ప్యాలెస్ లోని 25% ప్రాంతం మాత్రమే పర్యాటకులు సందర్శించడానికి అందుబాటులో ఉంది. మిగిలిన 75% వడేయర్ రాజవంశీయులు నివసించడానికి వాడతారు. ఇక ఈ ప్యాలెస్ లో 3 అంతస్తుల రాతి నిర్మాణం ఉంది. ఈ నిర్మాణంలో ముదురు గులాబీ రంగు గోపురాలు, టెర్రెట్లు, విశాలమైన తోరణాలు మరియు స్తూపాలు మరియు పెద్ద ఉద్యానవనం ఉన్నాయి. ప్యాలెస్ లో బంగారు పూతతో కూడిన 145 అడుగుల ఎత్తులో 5 అంతస్తుల ఎత్తు ఉన్న గోపురం కూడా ఉంది. 2 దర్బార్ హాళ్లు, ప్రాంగణాలు, అలంకరించబడిన మహాగని ద్వారాలు మరియు రాజు కుటుంబం యొక్క నివాస గృహాలు కూడా ఈ ప్యాలెస్ లో భాగం. ఈ ప్యాలెస్ లోని ప్రతి అణువులో కళాత్మక నైపుణ్యం ఉట్టిపడుతుంది. ముఖ్యంగా ప్యాలెస్ లోని లోపల భాగం మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. విశాలమైన దర్బార్ హాల్, నెమలి నేపథ్యంతో నిర్మించిన కళ్యాణ మండపం, బొమ్మల మండపం మరియు ప్యాలెస్ లోని మ్యూజియం ఇవన్నీ కూడా ప్రత్యేకందాలు. ఈ మ్యూజియంలో వెండి తలుపులు, టిప్పు సుల్తాన్ కత్తి, రాజా రవివర్మ గీసిన అనేక చిత్రాలు, ఆయుధాలు మరియు ఫిరంగులు ఉన్నాయి. చెకోస్లోవేకియా నుండి దిగుమతి చేసుకున్న అనేక షాండిలియర్లు ప్రదర్శనలో ఉన్నాయి. అయితే 84 కిలోల బంగారంతో అలంకరించబడిన చెక్క ఏనుగు హౌడా మరియు బంగారు సింహాసనం ఈ మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణలు. మైసూర్ రాజుల యొక్క రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం మ్యూజియంలో మనం చూడవచ్చు. అంతేకాక ఈ మైసూర్ ప్యాలెస్ లో దసరా సమయంలో మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి సమయాన 97,200 బల్బులను వాడి లైట్ అండ్ సౌండ్ షో నిర్వహిస్తారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో సంగీతంతో పాటు మేల్ అండ్ ఫీమేల్ వాయిస్లతో మైసూర్ ప్యాలెస్ యొక్క చరిత్రని నాటక రూపంలో ప్రదర్శిస్తారు. నాటక ప్రదర్శన ముగిసిన తర్వాత మైసూర్ ప్యాలెస్ 97,200 బల్బుల కాంతి మధ్య కళ్ళు మిరుముట్లు గొల్పే విధంగా వెలుగుతుంది. ఇక చివరిగా ముఖ్యమైన దసరా సెలబ్రేషన్స్ గురించి కూడా మీకు తెలిపి వీడియోను ముగిస్తాను. గత 500 సంవత్సరాల నుంచి ఇక్కడ దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశం మొత్తంలో జరిగే విజయదశమి సంబరాలు ఒక ఎత్తు అయితే మైసూర్ ప్యాలెస్ లో జరిగే సంబరాలు ఒక ఎత్తు. క్రీస్తు శకం 1610లో రాజు వడియేర్ I మైసూరు దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నాలో మొదటిసారి దసరా సంబరాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 500 ఏళ్ల నుంచి రాజవంశీయుల చేత మైసూర్ రాజ్యంలో దసరా సంబరాలు నిర్వహించబడుతున్నాయి. ఘనంగా జరిగే ఈ సంబరాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు విజయదశమి నాడు మైసూర్ ప్యాలెస్ కి చేరుకుంటారు. విజయదశమి యొక్క మొదటి 9 రోజులు శక్తిమాత పూజలు జరుగుతాయి. అలాగే ఈ 9 రోజుల్లో మైసూర్ ప్యాలెస్ లో ప్రాచీన క్రీడా పోటీలు, సాంస్కృతిక సంగీత ప్రదర్శనలు మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. 1805లో కృష్ణరాజు వడియార్ III సమయం నుండి దసరా సమయంలో మైసూర్ ప్యాలెస్ లో ప్రత్యేక రాజదర్బార్ నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నుంచి అది ఆచారంగా మారిపోయింది. ఈ దర్బారులో రాజ బంధువులు, రాజ కుటుంబాలు, అతిథులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొనేవారు. 2013 డిసెంబర్లో శ్రీకంఠ వడియార్ చనిపోయేంత వరకు ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. 2013లో శ్రీకంఠ వడియార్ మరణించిన తర్వాత బంగారు సింహాసనంపై రాచ ఖడ్గాన్ని ఉంచి ప్రత్యేక రాజదర్బార్ నిర్వహిస్తున్నారు. విజయదశమి నాడు అంటే 10వ రోజు జంబో సవారి అని పిలువబడే అలంకరించబడిన ఏనుగుల ఊరేగింపు నగరంలోని వీధుల్లో జరుగుతుంది. ఈ ఊరేగింపు కోసం సౌష్ఠవమైన ఏనుగుల్ని ఎంపిక చేసుకుంటారు.
వీటిని సంప్రదాయం ప్రకారం అందంగా అలంకరించి ఊరేగింపుకు సిద్ధం చేస్తారు. వీటిలో ప్రధానమైన ఏనుగు ఊరేగింపులో మైసూరు రాజ్యం యొక్క అంబారిగా పిలువబడే బంగారు సింహాసనాన్ని మోస్తుంది. ఈ సింహాసనంలో వడియర్ వంశీయుల కులదేవత అయిన చాముండేశ్వరి అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఈ ఊరేగింపులో రంగురంగుల పట్టీలు ధరించిన నృత్య బృందాలు, గిరిజన కళాకారులు ప్రదర్శిస్తారు. అలంకరించబడిన గుర్రాలు మరియు ఒంటెలు కూడా ఈ ఊరేగింపులో భాగం. ఈ అద్భుతమైన చారిత్రాత్మకమైన దృశ్యాలను చూడడానికి లక్షల మంది ప్రజలు ప్యాలెస్ వద్దకు విచ్చేస్తారు. ఇక ఊరేగింపు పూర్తయిన తర్వాత బన్నీ మంటపం దగ్గర చాముండేశ్వరి దేవికి పూజ చేయడంతో దసరా సంబరాలు ముగుస్తాయి. ఇలా ప్రతి సంవత్సరం లక్షల మంది సమక్షంలో వడియర్ వంశీయులు ప్రతి సంవత్సరం సాంస్కృతికమైన ఈ దసరా సంబరాలు నిర్వహిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మైసూర్ వెనక ఉన్న అందమైన చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆన్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.